హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను చిలగడ దుంప హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదే చూడండి, ఇది ప్లాంట్ చాలా బాగా పెరిగింది. అయితే ఈరోజు నేను దీన్ని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, పైకి వచ్చినాయి గడ్డలు. ఇదే ఈ గడ్డలు పైకి వచ్చేసినాయి. నేను దీన్ని ఈరోజు హార్వెస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం కట్ చేసేయాలి. ఇదైతే ఇదంతా తీగల. ఇది మళ్ళీ ఇవి మళ్ళీ స్టెమ్స్ ఇలా పెట్టేస్తే కూడా మళ్ళీ మొలుస్తాయి ఫ్రెండ్స్. బాగా ఇంత పెద్దగా ఉంది కదా, ఇట్లా స్టెమ్స్ కట్ చేసి ఇలా పెట్టచ్చు. ఇట్లా మళ్ళీ పెడితే వస్తుంది. అందుకని ఇది కట్ చేసి అయితే పెడుతున్నాం. మళ్ళీ వేద్దాము. ఈ టబ్లో పెట్టినాను ఫ్రెండ్స్. ఇది మెల్లగా తీయాలి, ఎందుకంటే మళ్ళీ అవి గడ్డలు ఇవి అయిపోతాయి. తోతున్నాను చూడండి. అన్నీ చూద్దాం. పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ గడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా అయిందో. మనం గట్టిగా ఉంది. ఇది కూడా పెద్ద గట్టిగా అనిపిస్తుంది. దీన్నే మంచిగా తీసిన. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంత పెద్దగా ఉందో ఏమో, గట్టిగా ఉంది. మెల్లగా తీయాలి కదా, వేరే గడ్డలు డ్యామేజ్ అవుతాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎంత పెద్దగా అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది. దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వద్దు ఫ్రెండ్స్, కొంచెం తేమగా ఉండాలంతే. నేను ఏం ఎరువులు ఇవ్వను ఫ్రెండ్స్. నేను చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్, రైస్ వాటర్. ఎంత పెద్దగా లాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా వచ్చిందో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. మట్టి అంటుంది వేసా. చూడండి, ఈ మట్టి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వద్దు, అప్పుడప్పుడు ఇవ్వాలి. మళ్ళీ గడ్డలు కుళ్ళిపోతాయి మనం ఎక్కువ వాటర్ ఇస్తే. ఎంత పొడి పొడిగా ఉంది మట్టి. ఇది చూడండి ఫ్రెండ్స్, రూట్స్ అయితే ఎలా ఉందో. ఎంత బాగా వచ్చింది. ఇంతకుముందు తెలియలేదు దీన్ని ఎలా వేయించాలో. ఇంతకుముందు మీకు చూపెట్టినాను కదా వీడియోలో, అవి వేరేగా వచ్చినాయి. ఇప్పుడు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకసారి తెలుస్తేనే కదా మరి ఇంకోసారి మంచిగా మనం దీన్ని పెంచగలుగుతాము. అందుకనే నాకైతే ఒకసారి ఇంకా చూడండి ఫ్రెండ్స్, పైన బాగానే కాసినాయి, లోపల ఏమి లేవిగా. ఇంకో ఇది చెట్టు చూడండి, ఇందులో మొలిచింది సువర్ణ గన్నేరు. ఇది
ప్లాంట్. ఇంకా దీన్ని డ్యామేజ్ ఎందుకు చేయాలని ఇలా అయితే తీస్తున్నాను మెల్లగా. ఇంకా అయిపోయింది అట్టు లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇంత అయితే వచ్చినాయి చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంత టబ్బులో అయితే నేను ఇవ్వను ఫ్రెండ్స్. నేను తయారు చేసుకున్న ఎరువు, రైస్ వాటర్ అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఇస్తాను. ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తాను నేను అంతే. ఇంకా దీనికి ముందు పెట్టినప్పుడే ఇస్తా అంతే. ఇంకా నేను ఏ ఎరువులు ఇవ్వను దీనికి, ఎందుకంటే తవ్వితే గడ్డలు డ్యామేజ్ అవుతాయి కదా. మొలుస్తా వేరే మొక్కలకి మనం ఇట్లా కొంచెం తవ్వి ఎరువు వేస్తాం కదా, దీనికి వేయలేను ఎందుకంటే గడ్డలు డ్యామేజ్ అవుతాయి. ఇంకా నేను వట్టి వాటరే ఇస్తూ ఉంటా, కిచెన్ వేస్ట్ అదే ఇస్తా. ఈ విధంగా అయితే టబ్లో మొలిచింది ఫ్రెండ్స్. ఈసారి బాగా హార్వెస్టింగ్ అయినాయి. మళ్ళీ తీసాను కదా ఇందులో నుంచే, ఇదే టబ్లో నేను మళ్ళీ నాటుతున్నాను చూడండి. ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే రూట్స్ తున్నాను. మళ్ళీ చిలకడ దుంపలు మంచిగా అవుతాయి చూడండి. ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇది చూడండి ఇట్లా ఇంతే ఇట్లా పెట్టేసారు. తీసినాను. ఇవే మళ్ళీ మనకి పెడతలేను ఫ్రెండ్స్, ఈ రూట్సే పెడుతున్నాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చిలకడ దుంపలు ఏ విధంగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.